బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు. ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. కేశవరావుపై ₹1.5 కోటి రివార్డు ఉందని తెలిపారు. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయి విజయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్లో నారాయణపూర్లో జరిగిన ఆపరేషన్లో 27 మంది మావోలు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న 3 దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి. భద్రతా దళాలకు అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భద్రాద్రి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒక రకంగా ఇది మావోలకు పెద్ద ఎదురుదెబ్బ అనుకోవచ్చా కేశవరావు మృతి? థ్యాంక్ యూ లక్ష్మణ. ఈరోజు ఉదయం ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు 2,000 మంది భద్రతా బలగాలు పాల్గొన్నటువంటి నేపథ్యంలో 27 మంది మావోయిస్టులు అగ్రనేతలతో పాటు 27 మంది మృతి చెందినట్లు అధికారికంగా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంలోనే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు ఈ రోజు ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి బసవర అంటే 2 పేర్లు తోటి పిలుచుకునేవాడు. ఈ యొక్క మావోయిస్టులో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా 10 రకాల పేర్లు, ప్రధానంగా బసవరాజు, గంగన్న, ఈ యొక్క 2 పేర్లతోటి
ఈ యొక్క మావోయిస్టుల ఉద్యమంలో పాల్గొన్నటువంటి నమ్మాల కేశవరావు ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లాల్లో ఈ యొక్క చురుకుగా పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. మావోయిస్టు పార్టీలో పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన ఈ పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబల కేశవరావు ఒకరని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేశవరావు గెరిల్లా యుద్ధం వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తుడు. ఈ యొక్క కేశవరావు కేంద్ర కమిటీలో పనిచేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క కేశవరావు 1970 సంవత్సరంలో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పనిచేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇతను ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో. 2018లో గణపతి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని ఈ యొక్క నంబాల కేశవరావు ఫిల్ చేయడం జరిగింది. అంటే నంబాల కేశవరావు ఆ యొక్క గణపతి స్థానాన్ని అధిరోహించి ఈ యొక్క మావోయిస్టు కార్యకలాపాలను ఈ యొక్క చురుగ్గా పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 2010లో జరిగినటువంటి 76 మంది ఈ యొక్క సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చినటువంటి దాంట్లో సూత్రధారి ఈ యొక్క నంబాల కేశవరావు. ఈ యొక్క కేశవరావు మృతి చెందినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇంత పెద్ద నేత చనిపోవడం ఇదే మొదటిసారని కూడా అమిత్ షా తెలియజేశారు. ఈ ఎన్కౌంటర్ లో దాదాపు 27 మంది హతమైనట్లుగా కూడా అమిత్ షా ఈ యొక్క ట్వీట్ లో తెలియజేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పైన అంటే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతుందో 27 మంది అగ్ర నేతలతో పాటు 27 మంది మృతి చెందినటువంటి ఈ యొక్క ఘటనను ప్రధాని మోడీ కూడా స్పందిస్తూ మావోయిస్టులపై ఘన విజయం సాధించామని కూడా ప్రధాని మోదీ తెలియజేయడం జరిగింది. దేశంలో శాంతి కోసం మావోయిస్టుల నిర్మూలిస్తామని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఈ యొక్క ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 84 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే ఈ మావోయిస్టులకి ఏదైతే ఉందో ఉక్కుపాదంతో అణిచేస్తామని ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. దీనికి సంబంధించి సిపిఐ సిపిఎం పార్టీ నేతలు ఏమంటున్నారు? ఒక రకంగా చెప్పాలంటే మావోలకి ఇది ఎదురు దెబ్బే కదా. అంటే లక్ష్మణ, ఇప్పుడు చూసుకున్నట్టయితే మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంగా ఆపరేషన్ కగారు స్టార్ట్ చేసిన నాటి నుండి కూడా అంటే ఈ యొక్క మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధమే అంటూ కూడా 4 సార్లు ఈ యొక్క మావోయిస్టులు లేఖను కూడా ప్రభుత్వానికి విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రము, అలాగే పలు రాష్ట్రాలు కొన్ని కూడా ఈ యొక్క లేఖలను వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శాంతి చర్చలు జరిపేందుకు మేము సిద్ధమే అన్నట్టుగా కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో కేంద్రం మాత్రం సత్యమిరా అంటూ శాంతి చర్చలు జరిపేదే లేదంటూ ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు తీరని నష్టాన్ని చెవి చూస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. పార్టీ కేడర్ లో ఉన్నటువంటి కేంద్ర కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, కింది స్థాయి యొక్క మావోయిస్టులు కావచ్చు, పలువురు ప్రముఖులు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ లో ఆపరేషన్ ఖగార్ లో చనిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 27 మంది దీనిలో చనిపోయారు. ఈ యొక్క చనిపోయినటువంటి వాళ్ళలో అగ్రనేతలు కూడా ఉండడం ఈ యొక్క ఘటనని అంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఘటనల్లో ఈ యొక్క దేశ ప్రధాని స్పందించకపోయినప్పటికీ కూడా ఈ యొక్క జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ పైన ప్రధాని అలాగే అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ ఈ యొక్క మావోయిస్టులపై ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో మేము పైచేయి సాధించామని చెప్పేసి కూడా వారు ట్వీట్ చేయడం జరిగింది. లక్ష్మణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.